గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి ఒక శుభవార్త రావడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సంక్రాంతి పండుగ తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ యువతకు సబ్సిడీ రుణాలను అందజేయాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా సిద్ధం చేయడం అనేది జరిగింది. రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల అంటే బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసినటువంటి బీసీ సహకార ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నాయి. చేయూత పథకం పేరిట బీసీల అభ్యున్నతి పథకాల అమలుకు సిద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులకు బీసీ సంక్షేమ శాఖ సూచించింది. ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాలను ప్రారంభించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం అనేది జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే వివిధ కార్పొరేషన్ల వారీగా నిధులు వచ్చిన వెంటనే యూనిట్లకు అంటే సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి యూనిట్లకు అవసరమైనటువంటి సబ్సిడీ నిధులు మంజూరు చేయనున్నది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సంక్రాంతి పండుగ తర్వాత ఈ బీసీ సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అంటే దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి జరుగుతుంది అన్న వివరాలు ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఈ సబ్సిడీ లోన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.